ఆత్మ పరిశుద్ధపరచబడి ఆయన పోలికలోనికి మారాలని నువ్వు ప్రార్థన చేసుకోవాలా? ఎప్పుడు ప్రార్థనలో ఉండలేదు. ప్రార్థనలో ఉండాలా వద్దండి? యేసయ్య వస్తాడా లేదా? ఎంతమందికి నమ్మకం ఉంది? మరి ఆయన వస్తాడని తెలిస్తే మనం ఎలా ఉండాలో తెలుసా? ఇక్కడ గడ్డిలా ఉండకూడదు. ఆయన అగ్నిగా వస్తాడు. గడ్డిలా ఉంటే ఏమైపోతాం? కాలిపోతాం. మనం కూడా అగ్ని కొరివలో మారాలి. ప్రార్థన చేసి 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 నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు సహాయం చేశాడు, నాకు సంతోషం ఉండింది. నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నన్ను కాపాడాడు, నాకు సంతోషం ఉండింది. సిద్ధపడ్డావా? యేసయ్య వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు, సిద్ధపాటు ఉందా? అది లేకపోతే ఇవన్నీ వేస్ట్, అన్నీ వేస్ట్. ఈ నిరీక్షణ ఉంటే నేను ఇంటికాడ ఉండకూడదు. సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. తపన ఉంటుందండి, ఇక సాగులు ఉండవు. ఒక మాట తీవ్రంగా జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అడిగినా చెప్పండి, నేను ప్రభువు నాకు నేర్పించే పాఠాలు నేను ఖచ్చితంగా నేర్పిస్తున్నా. నిజం. దేవుడు ఏది చెప్తున్నాడో చెప్తా ఉన్నాను.